రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 3 నెలలకు సరిపడా రేషన్ అంతా కూడా ఒకేసారి ఇస్తున్నారని చెప్పేసి జనాలందరూ కూడా వెళ్ళి లైన్లు కడుతున్నారు రేషన్ షాప్ దగ్గర. సో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఈ మంత్ 30వ తారీఖు వరకు కూడా ఒక డెడ్ లైన్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం నియమించింది. అయితే దేనికి డెడ్ లైన్ అండ్ డెడ్ లైన్ అంటున్నారు, అదేవిధంగా గుడ్ న్యూస్ అంటున్నారు, ఏంటి అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. అయితే 3 నెలలకు సరిపడా రేషన్ అంతా కూడా ఒకేసారి ఎందుకు ఇస్తున్నారని ముందుగా మనం మాట్లాడుకుంటే, ఈ యొక్క ఎండాకాలం అంతా కూడా విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి ఆ ఎండలో రేషన్ షాప్ దగ్గర నిల్చొని అందరూ కూడా అస్తవ్యస్తాలు పడుతూ ఉంటారు కాబట్టి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ చాలామంది కూడా ఉద్యోగస్తులు ఉంటారు. సో వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే ఇంటి దగ్గర ఉన్నటువంటి ముసలి వాళ్ళు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు రేషన్ షాప్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎండలో ఇబ్బందులు పడతారు. సో ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 3 నెలలు ఏదైతే ఉన్నాయో, ఈ 3 నెలలకు సంబంధించినటువంటి ఎండాకాలం 3 నెలలు సరుకులు అన్నీ కూడా ఒకే నెల ఈ మంతే మనకి ఇస్తూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ అన్ని గ్రామాల్లో కూడా చాటింపు కూడా వేయించారు. సో ఆ తర్వాత ఏంటంటే జనాలందరికీ కూడా ఏంటంటే ఒక భయం పట్టుకుందన్నమాట. 3 నెలలకు సరిపడా సరుకు అంతా కూడా ఒకేసారి ఇస్తున్నారు, ఆ రేషన్ అంతా కూడా ఒకటేసారి ఇస్తున్నారు కాబట్టి ఇంకా మనకు దొరకదేమో, అందరూ కూడా వెళ్ళి లైన్లో నిల్చుంటున్నారు, సో మనం కూడా వెళ్దామని చెప్పేసి ఈ విధంగా అందరూ కూడా భయపడుతూ రేషన్ షాప్ దగ్గర వెళ్ళి లైన్లో లైన్ నిలబడుతూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికే కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. అండ్ ఇంతమంది ఒకేసారి వెళ్ళడం, అందరూ కూడా ఒకేసారి వెళ్ళి లైన్లో నిల్చోవడం, సో ఈ విధంగా రావడం వల్ల సర్వర్ కూడా పనిచేయట్లేదు అన్నమాట. గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ సర్వర్ పనిచేయట్లేదు, అండ్ వేలి ముద్రలు రావట్లేదు, సరిగ్గా రేషన్ కూడా అందరికీ రావట్లేదు. సో దానికి ఇప్పుడు ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ లైన్లోనే నిల్చుంటున్నారు. ఇంకా తిండి లేదు, తిప్పలు లేదు, నీళ్లు లేవు. సో ఆ ఎండలో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు కూడా. సో ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయటికి వచ్చాయి. ఇంకా ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే, సో సాధారణంగా ఎవ్రీ మంత్ కూడా రేషన్ ఎప్పుడు ఇస్తారు, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈరోజు 13వ తారీఖు కాబట్టి ఇంకా 2 రోజులు మాత్రమే ఇస్తారని చెప్పేసి కూడా జనాలు అందరూ కూడా ఒకేసారి వెళ్తూ ఉన్నారు. సో ఆ విధంగా కాకుండా ఈ నెల 3 నెలలంతా కూడా ఒకేసారి రేషన్ ఇస్తున్నారు కాబట్టి 15th వరకే కాదు, ఈ నెల 30 వరకు కూడా రేషన్ ఇస్తారు. ఎవరు కూడా ఇబ్బంది పడకండి. నార్మల్గా కొంతమంది వెళ్ళి మీకు తోచినప్పుడు వెళ్ళి తీసుకోండి, డే అంతా కూడా ఇస్తారు. ఈ యొక్క 30 డేట్ వరకు కూడా ఇస్తారు రేషన్ అనేది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుందన్నమాట. సో ఆ తర్వాత జనాలందరూ కూడా వాళ్ళకు ఒక అవగాహన కావాలన్నమాట. అందరూ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ మందికి తెలియదు. కాకపోతే తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, అరే రేషన్ అయిపోతుందేమో, అందరూ వెళ్తున్నారు, ఇంకా 2 రోజులే ఇస్తారు. సో ఈ విధంగా భయాందోళనకు గురైపోయి అందరూ కూడా ఒకేసారి గుమిగూడుతూ ఉంటారు, లైన్లు కడుతూ ఉంటారు. సో ఆ విధంగా కావద్దని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ యొక్క వీడియోని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. సో అందరూ కూడా ఒక అవగాహన అనేది కల్పించండి.